టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే ఆయనకు ఉన్న క్రేజ్ అది మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆయన అటు పాలిటిక్స్, ఈ సినిమాలు రెండు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారట. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కొడుకు అయిన అఖిరానందన్ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఇస్తున్నాడనే వార్తలు సరైన క్లారిటీ అయితే రావడం అనే విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి నెట్టింట్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం త్వరలోనే అఖిరానందన్ సినీ ఎంట్రీ జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత, జనసేన పార్టీ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి వెంటే అఖిరానందన్ ఉన్న విషయం వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ మరియు చంద్రబాబు నాయుడిని కలిసిన సమయంలో అఖిరానందన్ కూడా పరిచయం చేశారు పవన్ కళ్యాణ్ గారు. దీంతో త్వరలోనే అఖిరానందన్ సినిమా ఎంట్రీ గురించి వస్తుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిరానందన్ బిగ్ ఎంట్రీ ఇస్తున్నారట. దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట పవన్ కళ్యాణ్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. మరోవైపు అఖిరానందన్ సినిమా ఎంట్రీ గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరలోనే ప్రకటించనున్నారట. ఇటీవలే నిహారిక కొణిదెల కూడా అఖిరానందన్ సినీ ఎంట్రీ గురించి చాలా న్యూస్ వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి అఖిరానందన్ సినిమా ఎంట్రీ గురించి చాలా రోజులుగా వస్తున్న వార్తలు నిజమైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అంతకన్నా ఏం కావాలి?